హలో గైస్, ఇది నాకు తెలిసి చాలా అందరికీ ఉపయోగపడే వీడియో అనేసి అనుకుంటున్నాను. సో మనం వైఫై అనేది ఇలా కనెక్ట్ చేసినప్పుడు మన విండోస్ 10లో ఏంటి అంటే మనకి చాలా ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తున్నాము. కనెక్ట్ ఆటోమేటికల్లీ అనేది కొడితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ కాంట్ కనెక్ట్ టు దిస్ నెట్వర్క్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలి అంటే మనకి చాలా మెథడ్స్ అనేవి మనం చూస్తాము. సో నేను కూడా నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి ట్రై చేశాను. సో ఇక్కడ ఫస్ట్ డివైస్ మేనేజర్లోకి వెళ్ళండి. డివైస్ మేనేజర్ డబుల్ క్లిక్ చేస్తే మనకి డివైస్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి నెట్వర్క్ సపోర్ట్ చేసే నెట్వర్క్ అడాప్టర్స్ ఉంటాయి. ఇందులో ఇదేమో వైర్లెస్ అనమాట, ఇది వైర్లెస్, ఇదేమో ఇథర్నెట్ అనమాట. అన్న దానిలో వైఫై అడాప్టర్ కూడా మిస్ అయిపోయింది, వైఫై డివైస్ కూడా. సో నేను అది కూడా ఇన్స్టాల్ చేసినప్పుడు నేను మీకు వీడియో చేసి పెడతాను వైఫై అనేది. సో ఇదేమో వచ్చేసి వైర్లెస్ అనమాట. సో ఇది అనేది మనము యాక్చువల్గా ఏంటి అంటే ఇలా రైట్ క్లిక్ చేసి అప్డేట్ డ్రైవర్ అని కొట్టి, లేదు అంటే అది పని చేయకపోతే మనం అన్ఇన్స్టాల్ డివైస్ చేసి మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ చేసిస్తే మనకేంటి అంటే బెస్ట్ ఏదైతే ఉంటుందో మన దానిలో వైర్లెస్ సపోర్ట్ చేసేటటువంటి డివైస్ అది మనకి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. బట్ నాకు ఈ ప్రాసెస్ ఏం వర్కౌట్ అవ్వలేదండి. సో అందుకని నేనేం చేశాను అంటే నేను ఒక 100 వీడియోస్ చూసి 100 వీడియోస్ నేను ట్రై చేశాను. బట్ నాకు ఏ ప్రాసెస్ వర్కౌట్ అవ్వలేదు. సో అందుకని నేను ఇక్కడ ఏం చేశాను అంటే సో బయట నుంచి ఒక డివైస్ తెచ్చాను అనమాట. సో అది అనేది ఇది మీకు ఫ్రంటెక్ అనేది కనపడుతుంది కదా, ఫ్రంటెక్లో యూఎస్బి వైఫై డొంగల్ అంటారు దీన్ని. ఇది అనేది మనకి 2.5 GB అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డీటెయిలింగ్గా ఉంటుంది వెనకాల మనకి దీని గురించి మొత్తం కూడాను. సో ఇక్కడ చూసారు కదండి ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉంటుంది అనేసి. సో యూఎస్బిలో మనకి ఇది ఒక పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది అనమాట. ఇది మనకి చిన్నగా ఒక పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ వస్తుంది ఇది. సో ఇది అనేది ఏంటంటే అవుటర్ డివైస్. ఇది అనేది మనం ఎందులో పెట్టాలి అంటే మన యూఎస్బి పోర్ట్ ఉంటుంది కదా ల్యాప్టాప్లో. సో యూఎస్బి పోర్ట్లో ఇన్స్టాల్ చేయండి. సో ఇలా యూఎస్బి పోర్ట్ ఉంది కదా, మీకు కనపడుతుందా? సో యూఎస్బి పోర్ట్లో మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం వైఫై అనేది ఇక్కడ పెన్ డ్రైవ్ ఆప్షన్ కనపడింది కదా మీకు. సో పెన్ డ్రైవ్ అనేది మనం పెట్టాం కాబట్టి మనకు అలా వచ్చింది. సో నెట్వర్క్లో కనుక మనం కొట్టినట్లయితే మనకి ఇక్కడ డబుల్ ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఇందాక ఓన్లీ వైఫై వచ్చింది కదా. సో ఇప్పుడు వైఫై 2 అనేది 2 వస్తుంది. అంటే మనం అవుట్ సైడ్ డివైస్ ఆన్ చేసాం కాబట్టి ఇప్పుడు వైఫై 2 అని వస్తుంది. సో నో వైఫై నెట్వర్క్స్ అనేది వచ్చింది కదా. సో నో వైఫై నెట్వర్క్స్ ఏమి ఉండదండి, మనకి డైరెక్ట్ మీ దగ్గర వైఫై ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఒకసారి వైఫై అనేది ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ ఆగండి. 1 మినిట్ ఆగిన తర్వాత మళ్ళీ వైఫై అనేది ఆన్ చేయండి. వైఫై అనేది ఆన్ చేస్తే మీకు కనపడుతుంది కదండి. సో అంటే ఏంటంటే ఆ డివైస్ పెట్టినప్పుడు ఒకసారి వైఫై ఆఫ్ చేసి ఆన్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న వైఫై నెట్వర్క్స్ అన్నీ వైఫై 2లో కూడా చూపిస్తుంది. మీకు వైఫై 2లో మాది విహాన్ కదా. సో ఆల్రెడీ నేను కనెక్ట్ చేశాను. బిఫోర్ కనెక్ట్ అని నొక్కేసి మీరు జస్ట్ పాస్వర్డ్ అనేది టైప్ చేసేస్తే మీకు అనేది కనెక్ట్ అని నొక్కగానే మీకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటంటే మన నెట్వర్క్ అడాప్టర్లో ఇది వైఫై 2 అనమాట. వైఫై 2లోకి వెళ్ళాలి. సో ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఇదిగోండి, నెట్వర్క్ కనెక్ట్ అయింది, మీకు సింబల్ కనపడుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు గూగుల్లోకి వెళ్ళి చూపిస్తాను. జస్ట్ ఏం లేదండి, మనది ఓల్డ్ సిస్టమ్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లం వస్తుంది. ఆ నెట్వర్క్ అడాప్టర్ అనేది మనకి పనిచేయకపోవడం వల్ల నెట్వర్క్ అడాప్టర్లో ఉన్నటువంటి డివైస్ అనమాట, వైఫై సపోర్ట్ చేసే డివైస్ అనేది మనకి క్రాష్ అవ్వటము సంథింగ్ ఏదో ప్రాబ్లం అవ్వటం వల్ల మనకు అనేది వైఫై అనేది కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చిన న్యూ వర్షన్స్ ఏదైనా ఫ్రీ డౌన్లోడ్స్లో చూసుకొని మరి డౌన్లోడ్ చేసి ట్రై చేయండి. మరి నేను కూడా అది ట్రై చేశాను కానీ అక్కడ ఓన్లీ ఏంటంటే ఫైల్ ఒక్కటే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు గోల్డ్ రేట్ టుడే అని పెట్టేసుకున్నాం అనుకో, సో వచ్చేసింది కదండి, నెట్వర్క్ వచ్చేసింది కదా, ఓకేనా. సో ఏంటంటే మనం ఎన్ని ట్రై చేసినా అవ్వకపోతే సో లాస్ట్ ఈ ఆప్షన్కి వెళ్ళిపోండి. ఇది మనకి ఎంఆర్పి అనేది మనకి ఎంత ఉంది అంటే ఇక్కడ ఎంఆర్పి 500 చూపిస్తుంది. బట్ ఇది మనకి 300 అవైలబుల్లో ఉంటుంది. 350 400 చెప్తారు, బట్ 300కి ఇచ్చారు మాకు. సో ఇదేమో ఫ్రంటెక్ కంపెనీ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ వర్కౌట్ అవుతుందండి. బట్ ఏంటంటే ఏం లేదు, జస్ట్ ఇందులో మనం అవుట్ సైడ్ డివైస్ అనేది తెచ్చి పెట్టుకున్నాం అనమాట. ఓకేనా, ఇది కనెక్టెడ్ సెక్యూరిటీ అని వస్తుంది కదా. థ్యాంక్ యూ.